ఎస్, బెట్టింగ్ మర్డర్స్ చాలా సర్వసాధారణంగా నిత్యకృత్యంగా అయిపోయాయి. సరదాగా స్టార్ట్ అయినటువంటి బెట్టింగ్ ఏకంగా దానికి బానిస కావడం, ఒక వ్యసనంగా మార్చుకోవడం, తర్వాత దాంట్లో ఉన్నా లేకపోయినా డబ్బులు అక్కడిక్కడ పట్టుకురావడం, దాంట్లో పెట్టేయడం, డబ్బులు పోగొట్టుకోవడం, అప్పుల పాలు కావడం, అప్పులు తీర్చలేక చివరికి ఆత్మహత్య బాట పట్టడం. తాజాగా నిజామాబాద్ బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విపరీతంగా అప్పులై దాదాపుగా 40 లక్షలకు పైగా అప్పులు చేయడం వల్ల అప్పులు తీరే మార్గం ఎక్కడ కనిపించక వాళ్ళు కుటుంబమే ఆత్మహత్య చేసుకుంది. సో ఇటువంటి విషాదకర సంఘటనలు చాలా నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం అంటే ఆన్లైన్ బెట్టింగ్ వల్ల. ప్రస్తుతం మనతో ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి మాట్లాడేందుకు, సో దీనిపైన నియంత్రణ ఎలా ఉండాలి, ఏం చేస్తే ఆన్లైన్ బెట్టింగ్స్ వైపు జోలికి యువత వెళ్లకుండా ఉంటారు, తదితర విషయాలు మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి గారు, సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. అండ్ సైబర్ ఎక్స్పర్ట్ అనిల్ రాచమల్ల గారు మనకు జూమ్లో జాయిన్ అవుతున్నారు లైవ్లో. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే అండి. ఎస్, సతీష్ రెడ్డి గారు, సో మీరు రెగ్యులర్గా మీకు ఇటువంటి కేసెస్ చాలా వస్తూ ఉంటాయి. ఇవాళ తాజాగా కుటుంబమే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇటు రీసెంట్గా చూస్తే సిద్దిపేట జిల్లాలో కూడా సేమిలాగా జరిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం, నల్గొండలో ఒక యువకుడు ఏకంగా సెల్ఫీ వీడియో తీసుకుని ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కారణం ఏంటి, ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి, ఎందుకు ఈ రకమైన ముగింపులు వస్తున్నాయి ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకి? ఓకే సార్, దీంట్లో మనం ముందుగా చెప్పాలంటే సైబర్ క్రైమ్స్లో ఈ చాలామంది నిరుద్యోగ యువత, చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు, ఆటో వాళ్ళు, చాలా టైంలో ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళు ఈ గేమ్స్ ఆడితే మనకు రూపాయి 3000 ఆడితే మనకు 6000 వస్తుందని చెప్పేసి వాళ్ళు చూపించిన ప్రకటనలకు ఆకర్షితులై మొదలు పెడతారు. అది ఆడే క్రమంలో వాళ్ళు ఏం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తక్కువ 10,000 ఉంటే 10,000 పెడితే ఇనిషియల్గా వాళ్ళకు ఆ గేమ్ ఆల్గరిథమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఇనిషియల్గా ఆడినప్పుడు కొద్ది డబ్బులు వాళ్ళకు వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. వాళ్ళు 10,000 అయినప్పుడు 20,000 వచ్చినాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళు ఇంకా పెద్ద అమౌంట్ 30,000 పక్కన ఫ్రెండ్స్ని అడగడము, అది లేనప్పుడు పక్కన అప్పు తీసుకోవడము. దానికి తోడు ఈ మధ్య చాలామంది తెలియకుండా నిరుద్యోగులు కానీ, చిన్న ఉద్యోగులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, కార్ డ్రైవర్లు కానీ చాలా టైం వాళ్ళకి ఖాళీ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అత్యధిక లాభం గడించాలని చెప్పేసి లోన్ యాప్స్లలో కూడా డబ్బులు సరిపోక లోన్ యాప్స్లలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ గేమ్ ఆడే క్రమంలో 3,000 కదా, 5 days టైం ఉంటుంది నాకు, ఈ 3,000 తర్వాత నేను 10,000 చేస్తాను, 20,000 చేద్దాం, దానికి కట్టంగా కూడా నాకు డబ్బులు మిగులుతాయి కదా అని చెప్పేసి వాళ్ళు యాప్లలో తీసుకోవడం జరుగుతుంది. లోన్ యాప్స్లో వాళ్ళు వచ్చేసి లెజిటిమేట్ కంపెనీలో తీసుకోరు. లెజిటిమేట్ కంపెనీస్ వాళ్ళు చూడాలంటే వాళ్ళు సిబిల్ స్కోరు ఇవన్నీ కూడా చాలా చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇనీషియల్ అట్రాక్ట్ అయిపోయి దాంట్లో ఫేస్బుక్లోనే, ఇన్స్టాగ్రామ్లోనే వచ్చే అడ్వర్టైజ్మెంట్లలో ఉంటున్న వాటికి సైట్స్కి వెళ్ళేసి ఏపీకే ఫైల్స్ ఉంటాయి. ఈ లోన్ యాప్స్ ఎక్కడ కూడా మనకు గూగుల్ ప్లే స్టోర్లో కానీ, అఫీషియల్ ఎక్కడ కూడా మనకు దొరకవు. గూగుల్ ప్లే స్టోర్లో కానీ, యాపిల్ ప్లే స్టోర్లో కానీ ఉండవు ఈ లోన్ యాప్స్కి సంబంధించిన అప్లికేషన్ ఫైల్స్. వీళ్ళు ఈ ఫ్రాడ్స్ అన్ని కూడా మనకు వాళ్ళు త్రూ వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేస్తారు. ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకొని వీళ్ళు ఇన్స్టాల్ చేసే క్రమంలో అది అప్లికేషన్ వచ్చేసి మన పర్మిషన్స్ అడుగుతుంది కాంటాక్ట్స్కి. అంటే ఇవన్నీ ఎక్కువగా వాళ్ళు దాంట్లో యాప్స్ చెక్ చేసే వాళ్ళకే వస్తుంటాయి నోటిఫికేషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే దీన్ని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ యాప్స్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నారో వాళ్ళకి అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా వాళ్ళకి. ఈ ఆల్గరిథమ్స్ కూడా, సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మనం ఏదైతే కంటెంట్ చూస్తున్నామో అదే కంటెంట్ మనకు మళ్ళీ చూపిస్తుంది, అది మనం లైక్ చేస్తున్నాం అన్నట్టుగా. సో ఆ విధంగా మనం ఏదైతే గేమింగ్కి సంబంధించిన వీడియోస్ కానీ, గేమింగ్ సంబంధించిన ఏదైనా వీడియోస్ కానీ, న్యూస్ కానీ చదువుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, వాటితో పాటు మనకు ఇన్స్టాల్ వస్తాయి. దీని ఆడే క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బుల గురించి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఎవరి దగ్గర తెలియనప్పుడు లోన్ యాప్స్ ఈజీగా ఉంటాయి కదా అని చెప్పేసి లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. అది వీళ్ళు మెయిన్ యువత కానీ, నిరుద్యోగులు కానీ దీని బారిన పడవద్దు అంటే వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా గేమ్స్కి సంబంధించింది ఉంటే వాళ్ళు గేమ్ యాప్స్కి సంబంధించింది అది లెజిటిమేటా కాదా అని చెక్ చేసుకోవాలి. లెజిటిమేటా కాదా అనేది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన దగ్గర 2017 నుంచి మన తెలంగాణలో ఇది బ్యాన్. గేమింగ్ అనేది ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ అంతా కూడా మన దగ్గర, పేకాట కూడా అంత, పేకాట ఎవ్రీథింగ్ మన దగ్గర బ్యాన్ అయినా 2014 నుంచే పేకాట అనేది మన దగ్గర క్లబ్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. తర్వాత ఈ 2017 నుంచి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కూడా దాంట్లో సెక్షన్లోనే యాడ్ చేశారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కూడా 2017 నుంచి మన దగ్గర కంప్లీట్గా బ్యాన్ ఉంది. అయినా కానీ చాలామంది అత్యాశకు పోయేసి అది చాలా యాప్స్ కూడా మన దగ్గర ఓపెన్ చేస్తే ఓపెన్ కావు, జియో ఫెన్సింగ్ ఉంటుంది యాప్స్ అన్నిటికి కూడా, వెబ్సైట్స్కి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది అత్యాశకు పోయి ఆడాలి అని చెప్పేసి జియో విపిఎన్ కానీ వేరు వాటి ద్వారా ఇన్స్టాల్ చేసుకొని జియో ఫెన్సింగ్ని దాటి నెక్స్ట్ వాళ్ళ గేమ్స్ ఆడుతున్నారు. ఓకే, మాట్లాడదాం సతీష్ రెడ్డి గారు. అనిల్ గారు వారు చెప్తున్నారు, సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇన్స్పెక్టర్ చెప్తున్నారు 2017 నుంచే ఆన్లైన్ గేమ్స్ కూడా ఇక్కడ బ్యాన్ చేశారు అనేది.
సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పేకాట క్లబ్లు ముగడం, పేకాటను మొత్తం టోటల్గా బ్యాన్ చేయడం చూసాం. తర్వాత 2017 నుంచే ఆన్లైన్ గేమింగ్ కూడా బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంత పకడ్బందీగా వాటిని నియంత్రించింది గత బీఆర్ఎస్ సర్కార్. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇది చాలా విస్తృతంగా పెరిగిపోయింది? ఎందుకు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ బాట పడుతున్నారు? చివరికి తమనే అర్పించుకుంటున్నారు. ఏకంగా డబ్బులు అర్పించుకోవడం స్టార్ట్ చేసి ఏకంగా ప్రాణాలనే అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకా స్టిల్ బ్రిటిష్ సిస్టమ్నే ఫాలో అవుతున్నాం. పబ్లిక్ గేమింగ్ యాక్ట్ 1867ని బేస్ చేసుకుని మనం స్టిల్ లాస్ ఉన్నాయి. ఐటీ యాక్ట్ 2000 ముందు కూడా దాంట్లో కూడా బెట్టింగ్ యాప్స్ సరిగ్గా లేదు. ఇట్ ఈస్ లైక్ ఎ టూత్లెస్ డాగ్. ఇట్ ఓన్లీ బార్క్ బట్ కెనాట్ బైట్. అరుస్తే తప్పితే కానీ కరిసే ప్రయత్నం ఏం చేయదు. అలా ఇట్స్ నాట్ వెరీ స్ట్రాంగ్. సో లీగల్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్. ఎవరైనా ఒక సోషల్ మీడియా ఫర్ ఎగ్జాంపుల్ 24/7 అవైలబిలిటీ ఉందండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్లస్ ఫిజికల్ బ్యారియర్స్ ఏముండదు. నేను వెళ్ళి ఏ ఒక క్యాసినో కాడాలని నన్ను ఎవరో చూస్తారని కూడా భయం కూడా లేదు. నో ఫిజికల్ బ్యారియర్స్. తర్వాత ఏంటంటే ముఖ్యంగా యువత ఎక్కువ ఆకర్షించబడడానికి కారణం ఏంటంటే ఫస్ట్ దీంట్లో వెల్కమ్ బోనస్ ఉంటుంది సార్. వాడు రాగానే ఫస్ట్ ఫ్రీగా ఇస్తాడు. అంటే ఇంగ్లీష్ ఫిషింగ్ అంటారు, తెలుగులో బెయిటింగ్ అంటే, లేకపోతే ఎరవేసి మనం చేపను పెట్టినట్టు వాడు ఫస్ట్ ఫ్రీ ఆఫర్స్, మ్యాచింగ్ ఆఫర్స్ చేసి వాడిని బాగా ఎంటైజ్ చేస్తాడు అనమాట, డబ్బులు వినేలాగా వితౌట్ ఈవెన్ బెట్టింగ్. తర్వాత వాడు ఏం చేస్తాడు, కొంచెం ప్రమోషన్స్ చేసి వీడికి ఒక ట్యూటర్ అని అదని ఇదని రకరకాల స్కామ్స్ పెట్టి మీరు కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీకు 3 times 4 times వస్తుందని చెప్తారు అనమాట. సో బేసికలీ దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనమాట అండి. అంటే గేమ్ ఆఫ్ ఛాన్స్ అని ఉండేది, డైస్ గేమ్స్ లాటరీ లాగా. గేమ్ ఆఫ్ స్కిల్ అనమాట. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే పోకర్ రమ్మీ లాగా. అదేవిధంగా స్పోర్టింగ్ గేమ్ అనమాట, హార్స్ రేస్ కానీ ఫుట్బాల్, మోర్ ఆర్ లెస్ స్పోర్ట్ గేమింగ్ ఇండియాలో అలౌడ్ అనమాట. అదేవిధంగా క్యాసినో అంటే బ్లాక్ జాక్ కానీ స్లాట్ గేమ్స్ అని ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనమాట అండి. బేసికలీ ఇంటర్నెట్ ద్వారా ఎగ్జాంపుల్స్ ఏంటంటే పోకర్ కానీ ఫ్యాంటసీ కానీ అంతా డబ్బులు పెట్టి అంటే వర్చువల్ క్యాసినోస్ అనమాట వీళ్ళంతా కూడా. సో ఈ రకరకాల గేమ్స్ డెఫినేషన్ కూడా మన ఐటీ యాక్ట్లో కానీ పబ్లిక్ గేమింగ్ యాక్ట్లో కూడా సరిగ్గా ఏం లేదు. అసలు ఏం అర్థం కాదు. వాడు మన నేషనల్ ఛానల్స్లోనే హర్ష సాయి వచ్చి హ్యాపీగా 1 hour ఇంటర్వ్యూలు చేసి వాడు ఆడుతున్నాడు కాబట్టి నేను కూడా ఆడుతున్నానని చెప్పి వెళ్ళిపోయిండు. ఒక విలేకరు అయితే ఒక 1 hour ఒక 100 రోజుల పాటు అతని గురించి స్టడీ చేసి నేను ఏదో చేశాను, అతను చాలా అమాయకుడు, బోల్ డబ్బులు దానం చేస్తున్నాడు అని చెప్పి చాలా ప్రముఖమైనటువంటి ఒక విలేకరు కూడా చెప్పాడు. సో బేసికలీ ద హోల్ సిస్టమ్ ఈజ్ సపోర్టింగ్ ది స్టూపెండస్ ఫెలోస్. సో ఈ స్ట్రాటజీస్తో పాటు అండి సోషల్ మీడియా అనిల్ గారు కొంచెం సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యాప్స్ను ప్రమోట్ చేయడం ఇదే అవుతుందండి. ఇన్ఫ్లుయెన్సర్ ఎండార్స్మెంట్స్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి మాబ్ బిహేవియర్ అంటారు అనమాట దీన్ని, మాబ్ మెంటాలిటీ. వీడు 2-3 ఫ్రీ గెలవగానే వీడు ఒక వాట్సాప్ గ్రూప్ లో వేస్తారు వీడిని. వేయగానే వాడికి నాకు 10 వచ్చి వీడి 10 వచ్చిందని వీడి బీపీ షుగర్ రైజ్ అవుతూ ఉంటుంది వీడికి. సో హీల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ మనీ. ఫస్ట్ వాళ్ళు ఎంటైజ్ చేస్తారు. అంటే బేసికలీ ఏంటంటే ఒకటి సార్, డిజైర్ ఫర్ క్విక్ మనీ. నాకు ఇమ్మీడియట్గా పైసలు పెట్టగానే నాకు ₹1 రావాలి, నన్ను ఎవడు చూడడు, నేను గెలుచుకోవచ్చు అని. ఈ సక్సెస్ స్టోరీస్ ఉంటాయి కదా, ఈ ఫాల్స్ సక్సెస్ స్టోరీస్ పెడతారనమాట. అంటే బేసిక్గా ఏం లేదు సార్, సైకలాజికల్ ట్రాప్స్ అనమాట ఇవంతా కూడా. డబ్బు పోయినాయి అనుకోండి, నా ఉంగరం ఎక్కడ పోయింది అక్కడ ఎత్తుకోవాలని పాతకాలం పెద్ద మనుషులు చెప్తుండే. వీడు అక్కడనే అంటే దాన్ని చేజింగ్ లూసెస్ అంటారు. ఇంకోటి డోపమిన్ అండ్ ఎక్సైట్మెంట్. అంటే బాగా వీడు ఎక్సైట్ ఫీల్ అయిపోయి ఇంగ్లీష్ ఈ ఎక్కువగా ఈ మూవీలు చూస్తుంటారు డోపమిన్ అనమాట, ఎప్పుడు ట్రిగర్ చేస్తూ ఉంటుంది, గెలుపు కోసం తాపత్రయపడుతుంటుంది. డోపమిన్ అండ్ ఎక్సైట్మెంట్ అంటారు. ఇంకోటి నియర్ విన్స్, అబ్బా మిస్ అయిపోయినా నెక్స్ట్ కంపల్సరీ గెలుస్తా, నెక్స్ట్ కంపల్సరీ. ఇవన్నీ సైకలాజికల్ ట్రెండ్స్ అనమాట అండి. ఈ అప్లికేషన్స్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. బేసిక్గా ఏంటంటే చాలామంది స్టార్టింగ్లో ఏంటంటే ఒక పర్సువేషన్ ఏముంటుందంటే చిన్న అమౌంటే కదా, ₹10 కదా, ఏమైతే అయితే కాకపోతే అని ఒక ఇనీషియల్ బెట్స్ నుంచి తర్వాత ఏమైపోతాడంటే ఈవెన్చువల్గా ఒక ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఒక స్కిల్ గేమ్ నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఒక రియాలిటీ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అంటే హీ వి సీయింగ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మాట్లాడదాం అనిల్ గారు. సార్, రియాలిటీ నుంచి బయటికి వెళ్ళే విధంగా ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎట్లా వాళ్ళు దాంట్లో పూర్తిగా సైకలాజికల్గా దానికి అడిక్ట్ అవుతారో మాట్లాడదాం. సతీష్ రెడ్డి గారు, ఇందాక మీరు చెప్తారు అంటే 2017 నుంచి మొత్తం ఆన్లైన్ గేమ్ అనేది బ్యాన్, అప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసిన తర్వాత సరే కంటిన్యూ అవుతుంది. కానీ ఎందుకు మళ్ళీ ఈ యొక్క కొన్ని నెలల దగ్గర నుంచి మళ్ళీ ఇటువంటి కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి? మీకు జనరల్గా మీకు ఎటువంటి కేసెస్ వస్తుంటాయి మీ దగ్గరికి ఈ యాప్స్ల విషయంలో, ఈ బెట్టింగ్స్ యాప్స్ల విషయంలో కావచ్చు, లోన్ యాప్స్ల విషయంలో కావచ్చు, ఎటువంటి కంప్లైంట్స్ వస్తుంటాయి? మాకు ముఖ్యంగా సార్ మాకు వచ్చే కంప్లైంట్స్లలో ఎక్కువ శాతం కంప్లైంట్స్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే చాలామంది సోషల్ మీడియాలో మనము స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు మనకు చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి 3 lakh
10,000 చేస్తే 20,000 వస్తుంది, 200 బోనస్, 500 బోనస్ అని చెప్పేస్తుంది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్లో రకరకాలుగా ఉన్నాయి. వచ్చేసి మనకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పేసి వస్తున్నాయి ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో. స్టాక్ మార్కెట్లో మనకు రెగ్యులర్గా న్యూస్ వస్తుంటాయి, ఈరోజు 1,00,000 కోట్లు పెరిగింది సంపద, ఈరోజు 2,00,000 కోట్లు పెరిగింది అనేసరికి చాలామంది అమాయకులు తెలియకుండా చాలా డబ్బులు ఉన్నాయని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అని చెప్పేసి అనుకుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒక యాప్ పంపిస్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ యాప్ పంపించేసి వీళ్ళను ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్ 10,000 అంటే ఇనిషియల్గా 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసి 20,000 రిటర్న్ కూడా ఇస్తున్నారు నమ్మేయడానికి. తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశాక 1 lakh 10 lakhs వేసేసి 10 lakhs వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయించాక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక 30 lakhs ప్రాఫిట్ వచ్చింది సార్ అని చెప్పి చూపిస్తారు. అదంతా కూడా జస్ట్ వాళ్ళ యాప్లో మనకు చూపించడానికే ఉంటుంది వర్చువల్గా, కానీ అక్కడ దానికి బ్యాక్ అంటూ ఏముండదు. తర్వాత ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకోవడానికి చూస్తామో అప్పుడు మీరు విత్డ్రా చేయాలంటే ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి సార్, దీనికి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి రకరకాలుగా ఇంకా 20 lakhs కట్టిస్తారు. తర్వాత కూడా ఇవ్వరు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మోసపోయినామని చెప్పేసి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రతి బెట్టింగ్ యాప్ మోసమే ఉంటుందా? ప్రతి బెట్టింగ్ యాప్ కూడా బెట్టింగ్ అనేది మన దగ్గర అసలు ఫస్ట్ బ్యాన్ సార్. అది బెట్టింగ్ అనేది దానికి అసలు మన దగ్గర డిస్కస్ చేయడానికి అది మనం ఆడొద్దు, అసలు ఎవరు కూడా దాన్ని అసలు ఆడొద్దు. దాంట్లో ఎందుకు అడుగుతున్నా అంటే ఎవరైనా ఈ బెట్టింగ్కి అట్రాక్ట్ అయ్యారంటే ఫైనల్గా వాళ్ళు మోసానికి గురవుతున్నట్టే, బెట్టింగ్ మోసానికి గురవుతున్నట్టు సార్. ఆన్లైన్లో కూడా మనం ఏదైతే ఉంటుందో ఒక ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది ఉంటే లెజిటిమేట్ వాటి ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు మనం చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనకు జెరోదా కానీ గ్రో అని కానీ ఇలాంటివి ఉంటాయి. అలాంటి లెజిటిమేట్ ఇన్వెస్ట్మెంట్కి మనం వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో తెలియని యాప్స్లలో మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఓకే, రైట్. అనిల్ గారు, ఇందాక మీరు చెప్తున్నారు చాలా కొన్ని రకరకాల ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి దాంట్లో. స్టార్టింగ్ ఏదో స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ అమౌంటే కదా అని చెప్పేసి ఒకటి చేయడం, ఏదో ఒకటి కొంచెం దాని నుంచి మనకి రాగానే మనకి దీంట్లో మనం గెలుచుకుంటున్నాం లేదా మనకు సంపాదించుకుంటున్నాం అనే ఫీలింగ్ రావడం, తర్వాత మెల్లమెల్లగా దాంట్లో టోటల్గా కూరుకుపోవడం. ఇందాక మీరు చెప్పినట్టుగా నియర్గా ఏదో త్రుటిలో తప్పిపోయిన దానికి ఈసారి త్రుటిలో తప్పిపోయింది, ఈసారి కంపల్సరీ మనం కొట్టేస్తాం అనే దాని మీద కూడా ఇంకా మరింత పెట్టుకుంటూ పోవడం. సో దాని వాళ్ళ మూడ్ ఆఫ్ ఎట్లా ఉంటుంది ఆ టైంలో? బేసికలీ ఇవన్నీ కూడా సైకలాజికల్ ట్రాప్స్ అండి. డోపమిన్ అండ్ ఎక్సైట్మెంట్ ఒకటి అంటారు, చేజింగ్ లాసెస్ అంటే నేను పోయినా ఇక్కడనే సంపాదించుకోవాలని. ఇంకోటి నియర్ విన్స్, అరే ఒక్క పాయింట్లో పోయినా జర్రింతో ఒక్క నిమిషం ఆగితే గెలుస్తాను, ఇట్లా పైసలు పెట్టాడు. ఇవన్నీ కూడా ఏంటంటే సైకలాజికల్ ట్రాప్స్. ఇంకోటి ఏంటంటే ఒక లో రిస్క్గా ఊహించుకుంటారు స్టార్టింగ్లో, అంటే స్మాల్ బెట్సే కదా అని స్టార్ట్ చేసి ఈవెన్చువల్గా అది ఒక ఫాంటసీ స్పోర్ట్లాగా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే సార్ బేసిక్గా ఇక్కడ ఇందాక చెప్పడానికి రాలేదు నాకు, దీని ఎస్కేప్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ అనమాట. కొంతమంది ఎంటర్టైన్మెంట్గా లోపలికి వెళ్తారు, కొంతమంది రియాలిటీ నుంచి చూద్దాం ఏమవుతుందో లోపలికి వెళ్తారనమాట. అంటే వాళ్ళకు ఒక పర్సీవ్నెస్ ఏమంటుందంటే చాలా తక్కువ రిస్క్ కదా, ఏమైతుంది చూద్దాం అని. వీళ్ళంతా కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక మాటలు నమ్మి, లేకపోతే ఆ గ్రూప్లో ఒక మాప్ని ఆర్టిఫిషియల్గా అందరు కూడా ఈ బాట్స్ అంతా కూడా మెన్షన్ చేయటం, నాకు ఇప్పుడు $5,000 వచ్చినాయి, $10,000 వచ్చినాయి అని చెప్పడం, ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ పక్క నుంచి రావడం వల్ల కూడా ఎక్కువగా వెళ్తుంటారు సార్ దీంట్లో. సో బేసికల్గా ఇవంతా కూడా చెప్పాలంటే ఎంగేజ్మెంట్ టాక్టిక్స్ అండి. ఈ అప్లికేషన్స్ కూడా ఎట్లా డిఫైన్ చేస్తారంటే యాప్స్ అంతా కూడా ప్రతి స్టెప్ విల్ ఎంటైస్ యూ అనమాట అండి. వాళ్ళు ప్రతి స్టెప్ టు స్టెప్ ప్రోగ్రెస్ అయ్యేటప్పటికి మీకు అంటే మీరు ఒక గేమ్ లాగా చూస్తారు కానీ ఫైనాన్షియల్ రిస్క్ అని మీరు ఆలోచించరు. ద మూమెంట్ వైల్ యూ ప్లే ద గేమ్ యూ డోంట్ ఫీల్ లైక్ అక్కడ డబ్బు పోతుందని మీకు ఫీలింగ్ రాదు. సైకలాజికల్ ఆ గేమ్ అటువంటి క్రియేషన్ ఉంటుంది ఆ ప్రాసెస్లో. టెక్నాలజీ ఇంకొక పాయింట్ కూడా ఉంది, వాళ్ళు ఎవరైతే కుటుంబానికి సూసైడ్ చేసుకొని చనిపోయారో, చాలా విషాదకరమైనటువంటి విషయం అది. సో వాళ్ళు కూడా విని ఉంటారు, ఎవరైతే ఇప్పుడు బెట్టింగ్ పాల్పడి బెట్టింగ్లో మోసపోయాడో అతను కూడా ఇటువంటి ఉదంతాలు వినే ఉంటాడు గతంలో. కానీ అయినా కూడా ఇంకా దాని నుంచి బయటపడకుండా మళ్ళీ ఉన్న డబ్బులన్నీ పెట్టడం, లేకపోతే మరి వేరే లోన్ యాప్లలో తీసుకొని పెట్టడం, లేదా బయట ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని పెట్టడం, ఇవంతా ఎందుకు ఒక దగ్గర జరిగినాక కూడా ఎందుకు కొంతమంది ఆగలేకపోతున్నారు, ఒక వ్యసనంగా ఎందుకు తీసుకుంటున్నారు అనేది? అదే బేసికల్ సైకలాజికల్ మ్యానిపులేషన్. నాకు చెప్పాను కదా, దే డి నాట్ అంటే వీళ్ళంతా కూడా పైసలు పోయినాయి అని చూడరు, ఆట పోయినా అని చూస్తారు అన్నట్టు వీళ్ళు. అంటే సైకలాజికల్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. అంతా అయిపోయినాక డబ్బులు ఖాళీ అయిపోయినాక నీకు తెలుస్తుంది వాట్ ఇస్ హ్యాపెండ్ అని. ఇప్పుడు ఐటీ యాక్ట్, గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 చూడండి, జనరల్ ప్రొహిబిషన్ కానీ, పెనాల్టీస్ కానీ, గేమ్ ఆఫ్ స్కిల్ వర్సెస్ గేమ్ ఆఫ్ ఛాన్స్ కానీ ఏమీ లేదు. స్టేట్ స్పెసిఫిక్ లాస్ కూడా సరిగ్గా లేవు. మహారాష్ట్ర అది ఏదో ఉంది, బాంబే ప్రివెన్షన్ యాక్ట్, అది కూడా కొంచెం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో కూడా చేశారు, నాగాలాండ్ కూడా 2016లో చేశారు, సిక్కిం వాళ్ళు 2008లో చేశారు. అసలు ఏవి 2016లో అఫ్కోర్స్ నాగాలాండ్ దాన్ని మళ్ళీ మాడిఫై చేశారు. లాటరీ రెగ్యులేషన్ యాక్ట్ 1998 వచ్చింది. లాటరీ ఇస్ డిఫరెంట్, గ్యాంబ్లింగ్ ఇస్ డిఫరెంట్. ఈ గ్యాంబ్లింగ్ని లీగలైజ్ చేసింది గవర్నమెంట్. ఇంతకుముందు భాగ్యలక్ష్మి లాటరీ అని ఉండే మన దగ్గరకు. ఈ గ్యాంబ్లింగ్ లాటరీ ఈజ్ లీగలైజేషన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ అనమాట అండి. ఈ లాటరీ రెగ్యులేషన్ యాక్ట్ కూడా స్టడీ స్టేట్ స్పెసిఫిక్ అథారిటీ. సేఫ్ ఉంటాయా సార్? అవి సేఫా అంటే లీగల్ అన్నారు కదా ఇప్పుడు,
No, everything is not safe, sir. Any gambling and gambling, lottery is also a gambling. లీగలైజ్ చేసి లాటరీ అని లాటరీ రెగ్యులేషన్ యాక్ట్ 1988 పట్టుకొచ్చారు. ఏమున్నది, ఏ రాయి అయితే మూతిపాలు కొట్టుకోనికి. మళ్ళీ ప్రైస్ కాంపిటీషన్ యాక్ట్ 1955 ఉంది, అది కూడా అంటే ఇదంతా దొరలు సార్, వెనక నుంచి దొరలు తీసుకొచ్చినటువంటి యాక్ట్ అనమాట ఇవంతా కూడా వాళ్ళ కంపెనీలు నడుపుకోనికి. ఎనీబడి ఈజ్ హర్డ్ అబౌట్ ప్రైస్ కాంపిటీషన్ యాక్ట్, ఎనీబడి ఈజ్ హర్డ్ అబౌట్ లాటరీ రెగ్యులేషన్ యాక్ట్? ఎవరికి అర్థం కాదు దీంట్లో. ఈ లీగల్ లూప్ హోల్స్ తీసుకుని వాడు దొరలెక్క కుర్చీలో కూర్చొని ఒక నేషనల్ ఒక ప్రముఖ తెలుగు ఛానల్లో కూర్చుని వాడు ఎంత వచ్చని చేస్తుండే, నేను చేస్తే ఏమవుతుందని అడుగుతున్నాడు అండి 1 hour డిబేట్లో. అని వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ ఈస్ హ్యావింగ్, ఈస్ చీటింగ్ సో మెనీ పీపుల్. ఎస్ ఓకే అనిల్ గారు, రైట్. సతీష్ రెడ్డి గారు, గతంలో Dream11 అనే ఒక క్రికెట్ బెట్టింగ్ యాప్ అనేది కూడా మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే గత బీఆర్ఎస్ సర్కార్ దాన్ని నిలువరించింది, దాన్ని ఎంటర్ కూడా కానివ్వలేదు. ఇప్పుడు ఇట్లా అంటే ఒక బెట్టింగ్ యాప్లకి వ్యక్తులు లేదా కుటుంబాలు బలి కావడం చూస్తుంటే గవర్నమెంట్ కూడా ఇంకొంచెం మరింత కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంటుందా? గవర్నమెంట్ నుంచి ఏమన్నా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఆగిపోతుందా ఇట్లాంటిది ఏమన్నా? గవర్నమెంట్ అంటే సార్, మా తరపు నుంచి సైబర్ క్రైమ్ నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు, ఏ కేసు వచ్చినా మేము సైబర్ క్రైమ్ ఒక బెట్టింగ్ అని కాదు, ఏ కేసులో కూడా డబ్బులు పోయిన విషయం మా దగ్గరకు వచ్చినప్పుడు, మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఇమీడియట్గా మా తరపున కేసు రిజిస్టర్ చేయడము, ఇన్వెస్టిగేషన్లో బయటకు వెళ్ళడము, అక్యూజ్లను అరెస్ట్ చేయడం మా తరపున సాధ్యమైనంత వరకు మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం సార్. కానీ దీంట్లో వచ్చేసి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మొదటగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు. ఈ బెట్టింగ్ యాప్స్లో మొదటగా మోసపోయిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ చేతిలో డబ్బులు పోయినాక, నేను ఫస్ట్ చెప్పినట్టుగా వాళ్ళు తెలిసో తెలియక లోన్ యాప్స్ నుంచి తీసుకుంటున్నారు. ఇన్స్టెంట్ లోన్ యాప్స్ వాళ్ళు ఎలాంటి సివిల్ స్కోర్ చూడకుండా, ఎలాంటి గ్యారంటీస్ లేకుండా వాళ్ళు ఇన్స్టెంట్గా లోన్ ఇస్తున్నారు. యాప్స్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే టైంలో వాళ్ళ యాక్సెస్ ఇవ్వడం వల్ల గ్యాలరీ కాంటాక్ట్స్ ప్లస్ గ్యాలరీ పిక్చర్స్ ప్లస్ వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని కూడా వాళ్ళు కాపీ చేసుకుంటున్నారు, మొత్తం వెళ్ళిపోతాయి. ఒక 5 daysలో వాళ్ళు ఎక్కువ టైం కూడా ఒక 5 daysలో వాళ్ళు 3000 తీసుకుంటే 6000 కట్టించుకుంటారు. ప్రాసెసింగ్ ఫీజే 2000 ఉంటుంది. వాళ్ళు 3000 అప్లై చేస్తే వాళ్ళకి వచ్చేది 1800 ఉంటుంది. 1200 ప్రాసెసింగ్ ఫీజు చేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చి 6000 కట్టమంటారు 5 daysలోనే. ఆ 5 days వాళ్ళు 5 days కూడా ఆగరు. 5 daysలోనే విపరీతమైన ప్రెజర్ పెడతారు. ఏదైతే 1200 పోతే ఇంకా ఇచ్చేది 1800 కట్టాలి. వెరీ షార్ట్ టైం 5 days ఉంటుంది. దీంట్లో కట్టకుంటే 5th day ఇమ్మీడియట్గా వాళ్ళకి వచ్చేసి వాళ్ళు ఏదైతే గ్యాలరీ కాంటాక్ట్స్ తీసుకున్నారో ఆ కాంటాక్ట్స్ అన్నింటిని కూడా మార్ఫింగ్ చేసేసి, న్యూడ్ ఫోటోస్ వాటితో మార్ఫింగ్ చేసి విపరీతమైన హరాస్మెంట్ చేస్తారు. వీళ్ళకు ప్లస్ వీళ్ళ కాంటాక్ట్స్లో ఉన్నది ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ సేవ్ చేసుకుంటామో ఆ నెంబర్స్ అన్నిటికి కూడా విపరీతమైన హరాస్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియక. కాబట్టి మనం ఈ మీడియా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు కూడా ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోకండి. గ్యాంబ్లింగ్ జోలికి అసలు వెళ్ళకండి. వెళ్ళినా కానీ లోన్ యాప్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డబ్బులు అనేది తీసుకోవద్దు. అంటే బయట తెలిసిన వాళ్ళని అడిగే కంటే అది ఈజీగా వస్తుందని చెప్పేసి పాపం ట్రాప్ లో మనం బయటగా ఎక్స్పోజ్ కాకుండా సరే మనం అడ్జస్ట్ చేస్తాం కావచ్చు, లేక 4-5 days లో అనుకుంటారు. కానీ అనుకుంటారు అది అక్కడ గేమింగ్ అల్గరిథం వీళ్ళని చీట్ చేస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ లోన్ యాప్స్ వాళ్ళు వీళ్ళు విపరీతమైన టార్చర్ పెడతారు. కాబట్టి లోన్ యాప్స్ జోలికి, గ్యాంబ్లింగ్ సైట్స్ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమమైన మార్గం. ఏదో అలాంటిది ఏమైనా జరిగినప్పుడు కూడా మీకు ఎప్పుడైనా లోన్ యాప్స్ నుంచి కానీ లేకుంటే గ్యాంబ్లింగ్ నుంచి అంటే మీకు ఏదైనా చీటింగ్ జరిగినట్టు అనిపించినా కానీ సైబర్ క్రైమ్లో మీరు ఇమీడియట్గా 1930 కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇంటిమేట్ చేయొచ్చు. 1930 అనేది మనకు నేషనల్ వైడ్ కాల్ సెంటర్ ఉంటుంది, మన స్టేట్ కూడా సెపరేట్ కాల్ సెంటర్ ఉంటుంది. దీంట్లో మీరు కాల్ చేసిన ఇమీడియట్గా మీరు ఎప్పుడైతే ఏ అకౌంట్స్కి అయితే డబ్బులు వేసారో ఆ అకౌంట్స్ డీటెయిల్స్ ప్లస్ మీరు ఏ ఫోన్ నెంబర్స్ తోటి అయితే మీకు హరాస్మెంట్ వస్తుందో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము క్యాప్చర్ చేస్తాము. ప్లస్ అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేస్తాము. ఆన్లైన్ లోన్స్ కి సంబంధించి బెట్టింగ్ సంబంధించిన లేదంటే సైబర్ లో ఎటువంటి సైబర్ ఇష్యూస్ కైనా 1930 అనేది వన్ సొల్యూషన్. 1930 కాల్ చేస్తే ఇమీడియట్గా మనకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఎంత తొందరగా కాల్ చేస్తే ఫ్రాడ్ తర్వాత మనకు అంత ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు మేజర్ క్రైమ్స్ వచ్చేసి నేను ఇంతకుముందు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ క్రైమ్స్లో కానీ ఫెడెక్స్ క్రైమ్స్లో కానీ lakhs of rupees వేస్తారు 1 ట్రాన్సాక్షన్స్లోనే. అలాంటి టైంలో ఇమీడియట్గా మీరు కాల్ చేస్తే 0 hourలో మనము ఆ అమౌంట్ని అంతా కూడా అకౌంట్స్ని హోల్డ్ చేసేసి అమౌంట్ని హోల్డ్ చేసి కోర్టు ప్రాసెస్ ద్వారా విక్టిమ్స్కి రిఫండ్ చేస్తున్నాము. ఓకే. సో అటువంటి రెగ్యులర్గా వస్తుంటాయి మీకు కంప్లైంట్స్? యాక్షన్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్? ఇమీడియట్గా కంప్లైంట్ రేజ్ చేశారనుకోండి, సరే చాలా మందికి ఈ 1930 అనేది ఐడియా లేక నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, సైబర్ క్రైమ్కి రావచ్చు, నేరుగా కూడా రావచ్చు. అసలు ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఎవరిని కలవాలనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. సైబర్ క్రైమ్ అంటారు కానీ మరి అక్కడికి వెళ్ళాలా లేదంటే ఇట్లా వేరే నెంబర్తో డయల్ చేసి వెళ్ళాలా, ఇటు కొంచెం అవగాహన అన్నది చాలా తక్కువనే ఉందేమో అనిపిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా మనకు వచ్చేసి మీరు అన్నట్టు సైబర్ క్రైమ్స్లో ఎక్కువ శాతం జరుగుతున్న ఫ్రాడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి. ఫెడెక్స్ అని చెప్పేసి ఫెడెక్స్ కొరియర్ అని చెప్పేసి ట్రాయ్ నుంచి అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కాల్ చేస్తూ బెదిరిస్తున్నారు. ఇటు వచ్చేసి కూడా ఇవన్నీ ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అన్నీ కూడా ఇక్కడ మెంటల్ ఒక
వాళ్ళని ఒక భయానక వాతావరణానికి గురి చేసేసి ఎక్స్టార్షన్ చేయడమే ఈ ప్రతి దాంట్లో కూడా కామన్గా ఉండేది. ఈ ఫెడెక్స్ అని చెప్పేసి ఏం చేస్తారంటే, మీ ఫెడెక్స్ కొరియర్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ పేరు మీద ఒక కొరియర్ బుక్ అయింది తైవాన్కి, మేము ఇక్కడ బాంబే ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాం, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి, ప్లస్ అందులో దొరికిన ఆధార్ కార్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి, మీ మీద ముంబై సైబర్ క్రైమ్లో కేసు రిజిస్టర్ అయింది, కాబట్టి మీరు ఇమీడియట్గా మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు మా కస్టడీలో ఉన్న ఈ క్షణం నుంచి మీరు కదిలినా స్విచ్ ఆఫ్ చేసినా ఎవరికైనా చెప్పినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇమీడియట్గా లోకల్ పోలీస్ వస్తారని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీ అకౌంట్స్ అన్ని కూడా మేము వెరిఫై చేయాలి, మీ అకౌంట్స్లో నుంచి అమౌంట్ ఎంత వాళ్ళే అడుగుతారు, మీ అకౌంట్స్ ఏమున్నాయి, దాంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి, దీన్ని మీ ఆర్బీఐకి చెప్పిన ఒక వెరిఫికేషన్ అకౌంట్ ఉందండి, దానికి ట్రాన్స్ఫర్ చేయండి, దానికి ట్రాన్స్ఫర్ చేస్తే మేము వెరిఫై చేసి మీకు మళ్ళీ రిపోర్ట్ చేస్తామని చెప్పి అంటారు. ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వాళ్ళు దాంట్లో చేయించుకుంటారు, తర్వాత అన్ని అకౌంట్స్ కూడా బ్లాక్ చేస్తారు. ఇదంతా కూడా త్రూ స్కైప్ ద్వారా కానీ వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా జరుగుతుంది. ఇది జరిపే క్రమంలో వాళ్ళు నమ్మేయడానికి ఒక సెటప్, పోలీస్ స్టేషన్ సెటప్, యూనిఫామ్ వేసుకొని కూడా కొన్నిసార్లు కాల్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఏది వచ్చినా కానీ ప్రజలు ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఏది ఉన్నా కానీ మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి ఉంటుంది, లేకుంటే మీకు తెలిసిన ద్వారా ఉపయోగం తీసుకోవచ్చు. పోలీసులు ఎప్పుడు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది చేయరు. ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి క్వశ్చన్ చేస్తారు, లేదా త్రూ ప్రాపర్ లీగల్గా వెళ్తారు, మేము అందరితో మాట్లాడతారు తప్ప ఎప్పుడు కూడా ఇండివిజువల్గా డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఓకే, ఇది ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ ఫ్రాడ్ జరిగినాక మీరు రియలైజ్ అయినప్పుడు మాకు ఇమీడియట్గా 1930 కంప్లైంట్ చేయడం అనేది బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే 1930 చేయడం వల్ల అదొక కాల్ సెంటర్ ఉంటుంది. ఆ కాల్ సెంటర్లో పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, ప్లస్ అన్ని బ్యాంక్స్కి సంబంధించిన నోడల్ ఆఫీసర్స్ ఉంటారు. అక్కడ ఏంటంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఆ బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే కంప్లైంట్ విక్టిమ్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ని మేము ఫ్రీజ్ చేస్తాం, ఫర్దర్గా డబ్బులు మనీ లాస్ జరగకుండా. దానితో పాటు వాళ్ళ ఎవరికైతే అకౌంట్స్కి వెళ్తాయో ఆ అకౌంట్స్ కూడా హోల్డ్ చేస్తాం, ఫర్దర్గా ఫ్రాడ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసుకోకుండా. సో అలా అక్కడ కంప్లైంట్ చేయొచ్చు మీరు, లేదా మా దగ్గరికి వచ్చినా కానీ మేము కూడా ఇదే ప్రాసెస్ ఫాలో చేస్తాం. రైట్. అనిల్ గారు, సైబర్ క్రైమ్స్లో ఇంకా సైబర్ ఇష్యూస్లో ఎటువంటి ఎక్కువగా రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి? ఐ మీన్ ఇప్పుడు లేదంటే ఇప్పుడు బ్యాంక్ నుంచి కాల్స్ వస్తుంటాయి, మేము ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అంటారు, నిజంగా అది బ్యాంక్ పేరు పడుతుంటుంది, సమ్ క్రెడిట్ కార్డు లేదంటే సమ్ మీ ఇష్యూ అన్నీ చెప్తుంటారు, మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్తుంటారు, మన గురించి అన్నీ చెప్తుంటారు, ఓటీపీ అడుగుతుంటారు, ఓటీపీ చెప్పాలా వద్దా కూడా తెలియని ఒక కన్ఫ్యూజన్లో లేదు పర్లేదు మాకు చెప్పొచ్చు అని అంటారు. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి, ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా? సో బేసికలీ ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ అంటారు, ఇవన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అండి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు. ఇంతకుముందు ఖాళీ డెబిట్ కార్డ్స్, ఈ కామర్స్, ఈమెయిల్, జాబ్ ఫ్రాడ్స్, తర్వాత కొత్తగా ఇక సోషల్ మీడియా ఫ్రాడ్స్ వచ్చినాయి. ఆ తర్వాత మ్యాట్రిమోనీ, రొమాన్స్, సెక్స్టార్షన్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్, లాటరీ, ఇక శతకోటి దరిద్రాలకు గూగుల్ కస్టమర్ కేర్ అని చెప్పి, లోన్ అని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అంటే మీకు ఇక బియాండ్ ఇమాజినేషన్. అంటే యావరేజ్గా కనీసం 15-20 లక్షలు. ఇదివరకు మనకు ₹1,00,000 పోతే మన పోలీస్ స్టేషన్ చుట్టూ 100 సార్లు తిరగటం. ఇప్పుడు ఎవరు తిరుగుతలేరు సార్. 15 లక్షలు ఏంటంటే కంప్లైంట్ కూడా ఇస్తలేరు. ఐ మీన్ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ పోలీస్. ఐ హ్యావ్ రిటర్న్ ఈ సైబర్ వారియర్స్ అని వాళ్ళ పోలీస్ వాళ్ళు రిఫర్ చేసే బుక్స్ వాల్యూమ్ 2 and 3 కూడా నేను వన్ ఆఫ్ ది ఎడిటర్ని. Besides, I have written 688 articles, ఒక 14 books రాశాను. ఇనార్మస్ మన తెలంగాణ ప్రోగ్రామ్స్, సైబర్ రక్షక్ కావచ్చు, సైబర్ యోధాకు తెలిసే ఇవన్నీ కూడా ఐఎమ్ ది ఇనిషియేటర్ ఈవెన్ ఫ్రమ్ ది లోగో టు ది ఇన్సెప్షన్ టు ది ప్రోగ్రామ్ ట్రైనింగ్ అంతా కూడా. సో ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ పోలీస్ అండి. కామన్ మ్యాన్కి నోబడీ ఈజ్ అవేర్. అసలు 1930 ఎట్లా రీచ్ అవ్వాలో కూడా తెలియదు చాలా మంది కూడా. గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఉంటుంది యూపీఐ, అదేంటో కూడా తెలియదు. వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్స్ ఉంది, అదేంటో కూడా ఎవరికి తెలియదు. ఒక సస్పెక్ట్ నుంచి ఒక రాంగ్ నెంబర్ వచ్చిందే సస్పెక్ట్ రిపోర్టింగ్ పోర్టల్ చాక్సు అని ఉంటుంది, అదేంటి సస్పెక్ట్ రిపాజిటరీ అని సైబర్ క్రైమ్లో కూడా ఉంటుంది. సంచార్ సాథీ పోర్టల్ ఉంటుంది. ఫోన్ పోతే ఏం చేయాలి, సెంట్రల్ ఐడెంటిటీ అక్యుమెంట్ రిజిస్టర్ అని చెప్పేసి ఈఐఆర్ పోర్టల్ ఉంటుంది, ట్యాఫ్ కాప్ ఉంటుంది, రిక్విన్ ఉంటుంది, నోయర్. అంటే చాలా మందికి ఏం తెలియదు సార్. అంటే తెలియదు అంటే చదివి ఓపిక ఉండదు. మాకు కూడా కాల్ చేస్తారు, విక్టిమ్స్ అంతా కూడా కాల్ చేస్తారు, నేను ఒక ఆర్టికల్ ఇచ్చి చదవండి, దీంట్లో కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది, ఎట్లా వస్తుంది, మీరు ఎఫ్ఐఆర్ అవసరం లేదు. నోబడీ వాంట్స్ సార్, ఎవ్రీబడి వాంట్స్ ఇన్స్టెంట్ అనమాట. ఇన్స్టెంట్ మిక్స్, రెడీ టు కుక్ కూడా కాదు, రెడీ టు ఈట్ కావాలి. ఇప్పుడు మొత్తం అంతా కంప్లీట్ మారిపోయింది సార్. అంటే థాట్ ప్రాసెస్, నరేటివ్ అంతా కూడా మారిపోయింది. పీపుల్ ఆర్ దే ఆర్ హ్యాబిచువేటెడ్ ఇన్ లూజింగ్ ద మనీ రైట్ నౌ. బ్యాంక్స్ నుంచి కాల్ చేసి కూడా ఓటీపీలు అడుగుతున్నారు, లేదంటే సివివి నెంబర్లు అడుగుతుంటారు, అవన్నీ సేఫ్ అండి చెప్పొచ్చా? అట్లీస్ట్ బ్యాంక్ ఎంత పిటిబుల్ రాజేష్ గారు, ఎంత పిటిబుల్ సిచ్యువేషన్ అంటే ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ రైట్ నౌ, వెరీ కామన్ ఎగ్జాంపుల్. నేను వీరోచితంగా పోరాడి సతీష్ రెడ్డి గారికి నాకు పరిచయం కాబట్టి సతీష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఒక 1930 ఉంటే దాన్ని ఎఫ్ఐఆర్ కన్వర్ట్ చేసుకుని వాళ్ళని వీళ్ళని చెప్పి కష్టపడి కోర్టు ఆర్డర్ తెచ్చుకుని కోర్టు ఆర్డర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, కోర్టు ఆర్డర్ ఏం చేస్తుంది, మనీ రిలీజ్ చేయమని చెప్పి వస్తుంది సార్. మీకు అర్థమైందా సార్? ఆ మనీ రిలీజ్ చేయమని వస్తుంది సార్. మనీ రిలీజ్ లేని కోర్టు ఆర్డర్ ద్వారా తీసుకెళ్ళి నాడు ఎవరి దగ్గర అయితే డబ్బులు దొంగతనం చేసుకున్నాడో వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ సెకండ్ నాకు హోల్డ్ పడుతుంది. ఎందుకు హోల్డ్ పడుతుంది? ఒక విక్టిమ్, ఒక కల్ప్రిట్ నుంచి నీకు కూడా డబ్బులు వచ్చినాయి కాబట్టి నీకు హోల్డ్ పడుతుంది. సో ది బ్యాంక్ విల్ నాట్ నో ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి బ్యాంక్ కూడా తెలియదు. యూ గట్ మై పాయింట్. మీకు అర్థమైందో లేదో? సో నేను మనీ రిలీజ్ చేసుకున్న డబ్బును కూడా లాక్ అయిపోతున్నాయి.
ఎందుకంటే దొంగ నుంచి నాకు డబ్బులు వచ్చినాయి కాబట్టి అది లాక్ అయిపోతుంది. దే రెజ్యూమింగ్ ఎవడో కూడా ఆల్రెడీ ఆ దొంగ మీద కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, లీగల్గా కష్టపడి వసూలు చేసుకున్న డబ్బు కూడా నాకు బ్లాక్ అయిపోతుందండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఈ దొంగలు కూడా ఏం చేస్తున్నారంటే, ఇఫ్ దే సస్పెక్ట్ దట్ యూ స్టాప్ ది గేమ్ ఆర్ స్టాప్ ది ఇన్వెస్ట్మెంట్ ఆపేశారు అని తెలిసిందనుకోండి, వట్టికి వాడు కావాలని ఒక 2-3 వేల రూపాయలు వాడి అకౌంట్లోకి వెళ్ళి పంపిస్తాడు. అంటే వాడు మునుగంగా మనం కూడా ముంచేస్తాడంటే మన అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ దేర్ ఈస్ టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్వాల్వ్, టూ మచ్ ఆఫ్ ఇప్పుడు పోలీసింగ్ ఉన్నారండి, వాళ్ళు 3 సంవత్సరాలు పనిచేస్తారు, 4వ సంవత్సరం సి టీమ్స్కి వెళ్తారు, 5వ సంవత్సరం టాస్క్ ఫోర్స్కి వెళ్తారు. అట్లా కాదు సైబర్ క్రైమ్ అంటే వాళ్ళని పర్మనెంట్గా ఒక టీం పెట్టి కంటిన్యూస్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ చేంజింగ్. 2017లో మేము ఫౌండేషన్ పెట్టిన దానికి ఇప్పుడు దానికి థౌజండ్స్ ఆఫ్ క్రైమ్స్ మారినాయి, మోడస్ ఆపరెంటైజెస్ మారినాయి. I have written books on SOP and investigation process. Completely, world is completely changed, sir. రేపు పొద్దున ఎటువంటి క్రైమ్ అవుతుందని కూడా తెలియదు. మనం ఊరికే ఫోటో మార్క్స్ చేసి ఏడిపిద్దరు. తర్వాత ఏ యాప్ డీప్ ఫేక్స్ చేస్తున్నారు. ఇప్పుడు 90 రూపాయలు కడితే రాజేష్ మాట్లాడితే మాట్లాడగలుగుతాను. $1 పెడితే రాజేష్ నెంబర్ నుంచి నేను మీ చైర్మన్ గారికి ఫోన్ చేస్తాను రిజైన్ చేసినట్టు. ఇంకొక 60 సెంట్స్ కట్టి రాజేష్ గారి దగ్గర నుంచి మెయిల్ తీసుకుని మీ బాస్కి పంపుతాం రిజైనింగ్ ఫెడ్ అప్ విత్ దిస్ జాబ్ అని. స్పూఫింగ్ అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ సార్ రైట్ నౌ ఇన్ ద వరల్డ్. సో బియాండ్ ఇమాజినేషన్ ఎక్కడ సేఫ్ అనేది లేదు, ఇంకా ఏది సేఫ్ లేదు సార్, ఏది ఎక్కడ వైర్ లేదు. మళ్ళీ మాట్లాడదాం అనిల్ గారు. బెట్టింగ్ భూతం అనేది జడలు విప్పుతోంది. ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేది ఏకంగా కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక విషాదకరమైన స్థితిలోకి వెళ్తోంది. ఎందుకంటే ప్రభుత్వ నియంత్రణ సరిగ్గా ఈ యాప్లపైన లేకపోవడం వల్ల అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వాలు కనుక చాలా స్ట్రాంగ్గా నియంత్రించగలిగితే దాదాపుగా ఇటువంటి ఈ బెట్టింగ్ యాప్లోకి వెళ్ళడం కావచ్చు, తర్వాత దాంట్లో కూరుకుపోవడం, అప్పుల పాలవడం, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఎంతో కొంత చాలా వరకు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వ నియంత్రణ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. పచ్చడి సంసారాల్లో, పచ్చడి జీవితాల్లో నిప్పులు పోస్తున్నటువంటి ఆన్లైన్ బెట్టింగ్ల పైన నియంత్రణ పూర్తిగా కొరవడింది. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్లు ఇక్కడ నుంచి మహానగరాల నుంచి ఏకంగా గ్రామీణ స్థాయి దాకా వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఎక్కడైనా కూడా టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. సో యాప్లు వస్తుంటాయి, బెట్టింగ్ యాప్లు ఏమని తెలుస్తుంటుంది, ఒకరి ద్వారా ఒకరికి అట్లా వెళ్ళి చాలా సరదాగా స్టార్ట్ అయినటువంటి ఈ అలవాటు ఏకంగా వ్యసనంగా మారి దానిలో పూర్తిగా కూరుకుపోయి అప్పులు చేసి అప్పుల పాలై అప్పులు తీర్చలేక తను చావడమే కాదు తన కుటుంబ సభ్యులు కూడా చివరికి చనిపోవాల్సినటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన చాలా నియంత్రణ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సతీష్ రెడ్డి గారు, అంటే ఎట్లా ఉండేది సైబర్ క్రైమ్స్లో గతం కొన్నాళ్ళ క్రితం వరకు ఇప్పటి వరకు ఎట్లా మారుకుంటూ వస్తున్నాయి వాటి ట్రెండ్ అనేది? సైబర్ క్రైమ్స్ అంటే ఒకప్పుడు వచ్చేసి సైబర్ క్రైమ్స్ మనం చూస్తే కూడా మొబైల్స్ మనకు అవైలబుల్ వచ్చింది ఒక 20 ఇయర్స్ నుంచి. సైబర్ క్రైమ్స్ వచ్చేసి మనకు ఒక 10 ఇయర్స్ నుంచి బాగా ఉండేది సార్ సైబర్ క్రైమ్స్ అనేది రైజింగ్ అనేది. ఇనిషియల్గా వచ్చేసి ఎక్కువ కూడా ఓటీపీ ఫ్రాడ్స్ ఉండేది. అప్పట్లో ఎప్పుడైతే మనకు బ్యాంకులో మనకు ఇనిషియల్గా ఓటీపీ ఎంటర్ చేశారు, వితౌట్ ఓటీపీ ఫస్ట్ డెబిట్ కార్డ్ మనకు ట్రాన్సాక్షన్స్ అవుతుండేవి. మన యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటే మనం ట్రాన్సాక్షన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు బ్యాంకులో స్టార్టింగ్లో. ఎప్పుడైతే ఇట్లా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, యూజర్ నేమ్ పాస్వర్డ్ వేరే వాళ్ళు కాపీ చేసుకొని చేస్తున్నారని తెలిసినాక 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కింద ఓటీపీ అనేది ఎంటర్ చేశారు. అదే ఓటీపీని ఫ్రాడ్స్టర్స్ దాన్ని ఫ్రాడ్ చేయడానికి యూజ్ చేసుకోవడం మొదలుపెట్టారు. కాల్ చేసి మేము ఇట్లా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మేనేజర్ మాట్లాడుతున్నాం, మీది క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్స్పైర్ అయిపోతున్నాయి అని చెప్పేసి మా ఓటీపీ చెప్పండి, క్యాష్ ఇస్తామని చెప్పేసి రకరకాలుగా ఏదో ఒక స్టోరీ చెప్పేసి ఓటీపీ తీసుకోవడము. అలా ఇనిషియల్గా ఓటీపీ ఫ్రాడ్స్ అనేటివి ఉండేవి. స్పామ్ కాల్స్ జనరల్గా వస్తుంటాయి, దాంట్లో బ్యాంక్ పేరు అన్ని పడుతుంటుంది, ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ అని పడుతుంటుంది. వాళ్ళే ఓటీపీ చెప్పమంటారు, తర్వాత క్రెడిట్ కార్డు బ్యాక్ సైడ్ ఉన్న సివివి నెంబర్లు అవన్నీ చెప్పమంటారు. చెప్పొచ్చు అసలు అవి చెప్పకూడదు సార్, ఎందుకంటే దాంట్లో పర్లేదండి మేము బ్యాంకర్లమే, మా సోన్స్ మా ఐడి నెంబర్ కూడా చెప్తుంటారు. మరి నిజమా అబద్ధం అర్థం కాదు. నిజంగా ఎందుకంటే మనకు ప్రతి కార్డు మీద కూడా క్లియర్గా ఉంటుంది నెవర్ రివీల్ యువర్ సివివి ఓటీపీ టు ఎనీవన్ అని చెప్పేసి. ప్రతి మెసేజ్లో మనకు ఓటీపీ బ్యాంక్ నుంచి ఓటీపీ వచ్చినప్పుడు ఓటీపీ ట్రాన్సాక్షన్కి ఓటీపీ అని చెప్పేసి దాని కింద ఉంటుంది నెవర్ షేర్ దిస్ ఓటీపీ టు ఎనీబడి అని చెప్పేసి. ఎప్పుడు కూడా ఓటీపీస్ సివివిస్ ఎవరికి కూడా అవసరం లేదు, అది మనకు తప్ప. కాబట్టి అది ఎవరికి కూడా మనం షేర్ చేయొద్దు. బ్యాంక్ అని చెప్పినా, బ్యాంక్ మేనేజర్ అని చెప్పినా, సీఈఓ అని చెప్పినా, ఎవరు చెప్పినా మనం అతనికి షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇనిషియల్గా మనకి కూడా ఓటీపీ ఫ్రాడ్స్ అయితే సార్, తర్వాత కస్టమర్ కేర్స్ ఓటీపీ జనాలలో అవేర్నెస్ వచ్చినాక బ్యాంక్స్ వాళ్ళు అవేర్నెస్ చేయడం, పోలీసులు అవేర్నెస్ చేయడం వల్ల, సో మీడియా అవేర్నెస్ పబ్లిక్లో పెరిగిన తర్వాత కస్టమర్ కేర్ ఫ్రాడ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. కస్టమర్ కేర్స్ అని చెప్పేసి కస్టమర్ కేర్ అనేది మనకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అవసరం ఉండేసి తర్వాత గూగుల్ అనేది వచ్చినాక మనం ప్రతిదీ కూడా గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాం. ఏ ఏది మనకు సర్వీస్ కావాలన్నా కానీ, ప్లస్ ఏ ఆఫీస్ అడ్రస్ కావాలన్నా కానీ, ఫోన్ నెంబర్ కావాలన్నా కానీ ప్రతిదీ మనము ఆన్లైన్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాం.
ఈ ఫ్రాడ్స్టర్స్ అదే యూజ్ చేసుకొని సామ్సంగ్ కస్టమర్ కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ నెంబర్ వచ్చే విధంగా గూగుల్లో సెర్చ్ ఆప్టిమైజేషన్ చేస్తారనమాట. దానికి ఫీ కట్టేసి సెర్చ్ ఆప్టిమైజేషన్ చేయించుకొని వాళ్ళ నెంబర్ ఫస్ట్ వచ్చేటట్టు చేస్తారనమాట. ప్రతిదానికి మీరు ఏది సెర్చ్ చేసినా ఫస్ట్ వాళ్ళ నెంబరే వస్తుంది. ప్రతి దాంట్లో ఫ్రాడ్స్టర్ నెంబర్ ఉంటుంది. మనం దాన్ని కాంటాక్ట్ చేయగానే కదా మేము కస్టమర్కి అక్కడి నుంచే మాట్లాడుతున్నాం, మేము ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి మన డీటెయిల్స్ వాళ్ళ ఓటీపీ అవన్నీ కూడా తీసుకొని, తర్వాత మీరు మాకేం చెప్పాల్సిన అవసరం లేదండి, ఓటీపీ అడిగితే తర్వాత పబ్లిక్ అనుమాన పడడం స్టార్ట్ చేసినప్పుడు మాకేం చెప్పాల్సిన అవసరం లేదండి, మేము బ్యాంక్ నుంచి ఒక యాప్ పంపిస్తాం, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మేమే బ్యాక్గ్రౌండ్ అన్ని చేసేస్తామంటారు. వాళ్ళు పంపించే యాప్ వచ్చేసి స్క్రీన్ షేరింగ్ యాప్ కానీ ఎనీ డెస్క్ యాప్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. యాప్ వేసుకున్న మరుక్షణం మన ఫోన్ మొత్తం వాళ్ళకు లైవ్లో ఉంటుంది. మన ఓటీపీస్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళు లైవ్లో చూసుకోవచ్చు, ఇంకా వాళ్ళు మనం అడగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ ఓటీపీస్ చూసుకుంటే వాళ్ళు ఇమీడియట్గా ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ చేస్తారు. అలా నెక్స్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫ్రాడ్స్. అది అయిపోయాక రీసెంట్గా వచ్చేసి ఈ డిజిటల్ అరెస్ట్ ప్లస్ ఫెడెక్స్ ఇన్వెస్ట్మెంట్ జరగడం స్టార్ట్ అయింది. అనిల్ గారు నిజంగా వింటుంటే భయం అనిపిస్తుంది. ఎవరు కాల్ చేస్తారో తెలియదు. నిజంగా బ్యాంకర్లు చేస్తారా, నిజంగా బ్యాంక్ వాళ్ళు చేస్తారా, లేకపోతే బయట కాల్స్ అర్థం కాదు, చెప్పాలా అర్థం కాదు, చెప్పకూడదు అర్థం కాదు. ఒక్కోసారి మనం నిజంగా చెప్పొద్దనే ఐడియా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మోటివేట్ చేస్తారు, పర్లేదు సార్ చెప్పండి ఏముంది, బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, ఫైనల్గా చెప్పాల్సి వస్తుంది ఒక్కోసారి. సార్ బేసికల్గా రాజేష్ గారు ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదంటే మీరు ఓన్లీ జరుగుతున్న ఫ్రాడ్స్, ఇవాల్వింగ్ ఫ్రాడ్స్ కంప్లీట్గా మారిపోయినాయి. లేటెస్ట్ ఫ్రాడ్ నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఇప్పుడు కొత్త ఫ్రాడ్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఒక 50,000 రూపాయలు కానీ ₹1,00,000 కానీ ట్రాన్సాక్షన్ చేస్తే హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ హై వాల్యూ, ఇప్పుడు యావరేజ్గా నేను ₹1,00,000 నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకు రాదు. సో ఎవరైనా ఒక 5 లక్షలు చేశాను అనుకో, ఇమీడియట్గా నాకు కాల్ వస్తుంది అన్నట్టు, మీరే ట్రాన్సాక్షన్ చేశారా ఎస్ నో అని మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట మీకు ఆటోమేటిక్గా. దాన్ని మీరు ఎస్ నో అని, ఎస్ అంటేనే ప్రాసెస్ అయినట్టు చూపిస్తుంది, కానీ మీరు నో అని కొడితే నీ మనీ కూడా న్యూ ఫీచర్ బికాస్ ఆఫ్ ఆర్బీఐ వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్ వాళ్ళు ఒక రూల్ పెట్టినప్పుడు అది పెట్టారనమాట, హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు. దీంట్లో ఫ్రాడ్ ఏంటంటే, నా కాల్ ఎట్లా వస్తుందంటే, ఫస్ట్ మీరు పలానా బ్యాంక్, మీకు కరెక్ట్గా మీ క్రెడిట్ కార్డ్ నెంబరు డెబిట్ కార్డ్ నెంబర్ ఎండింగ్ సో ఎగ్జాక్ట్గా బ్యాంక్ మాట్లాడితే మీకు కాల్ వస్తుంది. పలానా బిగ్ సి షాపింగ్ మార్కెట్లో యాపిల్ i20 విత్ సీరియల్ నెంబర్ సోన్స్ పర్చేజ్ ప్లీజ్ కన్ఫర్మ్ అంట. మనం ఏమనుకుంటాము, ఫిషింగ్ ఇట్లా అయింది కావచ్చు, పొరపాటున టెన్షన్లో మనం ఏం చేస్తాం, ఓపెన్ చేసి మనం నో అని కొడతాం, నాది కాదు ట్రాన్సాక్షన్. దట్స్ వేర్ యూ గెట్ ఇన్ టు ద ట్రాప్ అనమాట. అక్కడి నుంచి లోపలికి మళ్ళీ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనం ఏదైతే నెంబర్ వచ్చిందో ఒక 5 minutes తర్వాత మన కాల్ లిస్ట్లో ఉంటలేదు ఆ నెంబర్. కరెక్టే. అంటే చాక్సులో రిపోర్ట్ చేయాలన్నా, సస్పెక్ట్ రిపాజిటరీ పోర్టల్ రిపోర్ట్, నాకు ఏ కాల్ వచ్చినా ఫస్ట్ నేను అలా రిపోర్ట్ చేస్తాను అన్నట్టు. రిపోర్ట్ చేయడానికి చూస్తే నాకు కాల్ రాలే. అంటే ఎగ్జాక్ట్గా ఈజ్ ఏబుల్ టు టెల్ యూ, అంటే మనం వీఆర్ ఆల్ న్యూడ్ ఆన్లైన్, మనం నా అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాడు నా కార్డు 4 digits, నా ఈమెయిల్, నా టెలిఫోన్ నెంబరు మొత్తం తెలుసు వాడికి, నా స్టే లొకేషన్ అంతా తెలుసు. ఎగ్జాక్ట్గా బ్యాంక్ కూడా ఎట్లా మాత్రం అట్లనే మళ్ళీ మామూలు మెసేజ్ రాదు, ఇట్స్ అన్ ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్ విచ్ విల్ కమ్. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ విల్ టాక్. అంటే చూడండి, అంటే ఫ్రాడ్స్ అనేది మెచ్యూర్ అవుతున్నాయండి. ఇట్ ఈస్ నాట్ టుడే. మనము ఇంతకుముందు ఏదో సార్ అన్నట్టు డెబిట్ కార్డు, ఈ-కామర్స్, ఈమెయిల్, జాబ్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనీ, సోషల్ ఇన్వెస్ట్మెంట్, రొమాన్స్, సెక్స్టార్షన్, గూగుల్ అవన్నీ మారిపోయినాయి సార్. ఇప్పుడు ఎంత ప్రపంచం ఎంత దారుణం అయిపోయిందంటే, మనం ఏ దిక్కు పసుపు నిజామాబాద్ దిక్కు పండుతుంది అన్నట్టు, పత్తి గుంటూరులో పండుతుంది అన్నట్టు, సెక్స్టార్షన్ ఫ్రాడ్స్ రాజస్థాన్లో ఏది ఫేమస్, జార్ఖండ్లో ఏది ఫేమస్, ఢిల్లీలో ఏది ఫేమస్, బీహార్లో ఏది ఫేమస్, కోల్కతాలో సెక్స్టార్షన్ ఫ్రాడ్స్, పూణేలో ఐఆర్ఎస్ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఫ్రాడ్స్. అంటే మనము ప్రాంతాల వారి ఇది ఒక కాటేజ్ ఇండస్ట్రీ లెక్క అయిపోయింది ఇది. అంటే దీనికి స్టేట్ ప్రభుత్వము సెంట్రల్ రెండు కూడా ప్రధాన కారణాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలు అయిందండి మనకు జామ్తారా సీరియల్ అని వచ్చి. ఇంతకుముందు జామ్తారా అని ఒకటే ఉండేది మోసాలు జరిగేది, ఇప్పుడు జామ్తారా అని ఒక సీరియల్ వచ్చింది. జనాలందరూ సీరియల్ చూసినా కూడా చీమ కుట్టలేదండి ఎవరికి, ఎందుకంటే నోబడీ ఈజ్ బాదర్డ్. ఇంకోటి కూడా విక్టిమ్ సైడ్ నుంచి మనం ఆలోచించాలంటే, వీడు బెట్టింగ్ యాప్స్, సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ యాప్స్ కాదు, వాడు ఏం చేస్తాడంటే, వాడు డైరెక్ట్గా ఈ ప్లే స్టోర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయడు. వాడిచ్చే లింక్ ద్వారా ఏపీకే ఫైలు, డిఎంజెడ్ ఫైల్, ఏపీకే అంటే దీనికి, డిఎంజెడ్ అంటే యాపిల్కి ఉంటుంది అనమాట. ఆ ఫైల్స్ డౌన్లోడ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు కంప్లైంట్ ఇద్దామన్నా కూడా చాలా కష్టం. ఈ మనీ అంతా కూడా ఆటోమేటిక్గా వెళ్ళే లోపల క్రిప్టో కరెన్సీగా మారిపోతుంది అనమాట అక్కడికి వెళ్ళి. సో పోలీసు వాళ్ళకు కూడా ఇస్ నాట్ సో ఈజీ. నువ్వు సినిమాల్లో చూపించినట్టు ఇంతకుముందు కుక్క పంపిస్తే వాసన చూపించుడు, లేకుంటే దొంగతనం ఈ చెడ్డీ గ్యాంగు, స్టువర్డ్పురం గ్యాంగ్ అని చెప్తుండే. ఇప్పుడు అట్లా కాదు సార్.
రోజుకు ఒక కొత్త గ్యాంగు, రోజుకు ఒక కొత్త మోడస్ ఆపరెండా. నిజంగా సైబర్ క్రైమ్లో పోలీస్ పనిచేస్తుంటే వానికి పనిష్మెంటే వానికి. ఎందుకంటే న్యాయం చేయలేకపోతున్నాను ఒక మంచి ఆఫీసర్ నిజంగా ఒక్కోసారి అసలు యూపీఐ వాడాలా అన్నటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి. యూపీఐ ఇప్పుడు పాత రోజుల్లో ఏమున్నా కూడా ఎంత చిన్న ట్రాన్సాక్షన్ అయినా బ్యాంకులోకి వెళ్ళేది, బ్యాంకులో డిపాజిట్ చేసేది, బ్యాంకు నుంచే విత్డ్రా చేసుకునేది. కానీ ఇప్పుడు యూపీఐస్ వాడుతున్నప్పటి నుంచి ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇంకా రకరకాల యాప్స్ అన్ని అసలు సేఫేనా కాదా అనేది అర్థం కావట్లేదు నిజంగా కూడా. ఎందుకంటే ప్రతిరోజు మనం చెక్ చేసుకోలేము ఏం వాడాము, ఏం ట్రాన్సాక్షన్ చేసాము అనేది ప్రతిరోజు చెక్ చేసుకోలేము. దాంట్లో పోతున్నాయా, వస్తున్నాయా, ఉంటున్నాయా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మార్నింగ్ చూసాము ఒక ఇంటర్నేషనల్ ఫెస్ట్ జరుగుతుంది. నేను చెప్పను, చాలా ప్రభుత్వ రంగ పెద్ద సంస్థ. అంటే దాంట్లో ఎంట్రీ ఫీ కూడా 5,000, మామూలు కూడా ఓనియర్ పెద్ద సమిట్ అనమాట. వాళ్ళ క్యూఆర్ కోడ్ పెట్టిరు, దాంట్లో వీడు చిన్న క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి దాని మీద అతికించి వాడు కొట్టేసిండు పైసలు ఒక 100 మంది దగ్గర. మ్యాటర్ ఆఫ్ 6 hours 7 hours లోపట్నే. ఏం లేదు, ఆ పోస్టర్ పెట్టిండు అంతే. పోస్టర్ని స్కాన్ చేసిండు, వాని క్యూఆర్ కోడ్ పెట్టి పంపించేసిండు అంతే. ఆ పర్టికులర్ సర్కిల్స్లో, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన సర్కిల్స్లో ఒక 100 మంది పే చేసారు ఆ సమిట్ కోసం. అండ్ పే చేసిన వాళ్ళంతా కూడా అకాడమిషియన్స్, స్కాలర్స్, మంచి వెల్ రెప్యూటెడ్ ప్రొక్యూర్మెంట్ టీమ్స్, పెద్ద పెద్ద సప్లయర్స్, పెద్ద పెద్ద సైంటిస్టులు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ఇండస్ట్రీ. రైట్, ఓకే అనిల్ గారు. ఎస్, టెక్నాలజీని మోసగాళ్ళు చాలా విపరీతంగా ఉపయోగిస్తున్నారు, చాలా టాక్టిక్గా ఉపయోగిస్తున్నారు. సో దాంతో ఎరవేసి యువతని ఆకట్టుకోవడం, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్కి వాళ్ళని వ్యసన పరులను చేయడం, బానిసలను చేయడం, తద్వారా వాళ్ళ దగ్గర నుంచి మొత్తం డబ్బులన్నీ కూడా తీసుకోవడం, ఫైనల్గా వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విధంగా అటువంటి స్థాయికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనేవి తీసుకొస్తున్నాయి. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు పేరెంటింగ్ ఎట్లా ఉండాలి, ఒక యువతను ఎట్లా మానిటరింగ్ చేయాలి, ఒక ఇల్లు కానీ లేకపోతే స్కూలా లేదా కాలేజా లేదా చుట్టుపక్కల ఫ్రెండ్స్దా ఎట్లా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి, ఇటువంటి బెట్టింగ్ యాప్స్ల బారిన పడకుండా ఎట్లా నియంత్రించుకోవాలి తమను తాము. ఎస్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇక్కడ జడలు విప్పుతోంది. గత 10 నెలల కాలంలో చాలా విపరీతంగా మనం వింటున్నాం ఇటువంటి వార్తలు. ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోయినామని, డబ్బులు మోసపోయినామని, తర్వాత ఏకంగా తను ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే మొత్తం కుటుంబమే ఆత్మహత్య పాలు కావడం అనేది చాలా నిత్యకృత్యంగా అయిపోయింది. సో ప్రభుత్వం చాలా కఠినంగా దీనిపైన వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కట్టడి చేయలేకపోయినా కూడా నియంత్రణ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చేయొచ్చు. ఆ నియంత్రణ చేసే పని ప్రభుత్వం చాలా సమర్థవంతంగా చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సతీష్ రెడ్డి గారు, సైబర్ క్రైమ్ అనేది చాలా నిత్యకృత్యం అయిపోయింది. సో క్రైమ్ రేటు కూడా మనం ఎఫ్ఐఆర్ల సంఖ్య చూసుకుంటే గతానికి ఇప్పటికీ ఎట్లా ఉంది సైబర్ క్రైమ్? సార్, ఇప్పుడు మనము నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ ఒక 10-15 years నుంచే సైబర్ క్రైమ్స్ అనేటివి మనకు ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కూడా చాలా స్టేట్స్లో 15 years బ్యాక్ నుంచే రన్ అవుతున్నాయి. ఈ ఎక్కువ క్రైమ్ వచ్చేసి మనకు కోవిడ్ తర్వాత నుంచి చాలా క్రైమ్ అనేది ఆ టైంలో, కోవిడ్ టైంలో జియో వచ్చినాక ఎస్పెషల్లీ ఆ జియో డేటా యూసేజ్ వల్ల కానీ, లేకుంటే కోవిడ్ టైంలో చాలామంది ఖాళీగా ఉండడం వల్ల కానీ, ఆ టైంలో సోషల్ మీడియా అనేది చాలా సోషల్ మీడియా అప్పటి నుంచి యూట్యూబ్ ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. ఈ దానివల్ల మనకు అప్పటి నుంచి క్రైమ్ అనేది చాలా ఎక్కువ పెరగడం జరిగింది. మాకు 2018 నుంచి మాది చూసుకుంటే కూడా 2018-19 నుంచి ఎవ్రీ ఇయర్ డబల్ కావడం, క్రైమ్ రేట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అవ్వడం డబల్ కావడం జరిగింది. ఈ రీసెంట్గా వచ్చేసి కూడా ఇప్పుడు యావరేజ్గా మాకు పర్ డే వచ్చేసి సైబర్ క్రైమ్ హైదరాబాద్లో నియర్లీ ఒక 10 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అవుతుంటాయి ప్రతిరోజు కూడా. దాంట్లో మాకు మెజారిటీ 9 కేసెస్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఈ ఫెడెక్స్ సంబంధించిన కేసులే ఉంటాయి. ఇంకా 1 కేసు వచ్చేసి కూడా ఓటీపీ ఫ్రాడ్స్ ఇలాంటి. ఎవరైతే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా హై నాలెడ్జ్ కలిగే ఉంటారు, అంత నాలెడ్జ్ కలిగి ఉంటారు కాబట్టి ఈజీగా వాళ్ళకు ప్లాన్డ్గా దీన్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో చేయగలుగుతున్నారు. సో ఇన్వెస్టిగేషన్స్లో ఏమైనా మీకు ఇష్యూస్ ఉంటాయా, ప్రాబ్లమ్స్ ఉంటాయా దీంట్లో ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి మాకు ఇన్వెస్టిగేషన్లో మేము డేటా తెప్పించుకోవడానికి మాకు ఇనిషియల్గా కొద్దిగా టైం పడుతుంది. ఇనిషియల్గా డేటా తెప్పించుకున్న వాళ్ళు రిపోర్ట్ చేయడం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్లో వచ్చేసి కంప్లైంట్ తరపు నుంచి వాళ్ళు రియలైజ్ అయినాక ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 1930 చేసి తర్వాత మా దగ్గరికి రావడం వస్తే చాలా మంచిది. దానివల్ల అమౌంట్ ఏమైనా ఉంటే హోల్డ్ చేయడం జరుగుతుంది ఫ్రాడ్ అకౌంట్స్లో. దాని తర్వాత మేము ఇన్వెస్టిగేషన్లో మిగతా బ్యాంక్స్ నుంచి ప్లస్ ఇంటర్మీడియట్స్ నుంచి అందరి నుంచి కూడా డీటెయిల్స్ అన్ని తెప్పించుకున్నాక మేము ఇన్వెస్టిగేషన్ టీము చూసుకుంటే వాళ్ళ అకౌంట్స్ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే రీసెంట్గా ఈ 2-3 years నుంచి
ఈ ఇట్లా ఫ్రాడ్ అమౌంట్ మేము ఇమీడియట్గా బ్లాక్ చేపిస్తున్నామని చెప్పేసి 1930 ద్వారా ఈ అకౌంట్స్ అనేది డిఫరెంట్ అకౌంట్స్ని లేయర్స్ లెక్క వాడడం జరుగుతుంది. ఇనిషియల్గా పడ్డ అకౌంట్లో నుంచి తర్వాత ఒక 5 to 10 అకౌంట్స్ స్ప్లిట్ చేయడం జరుగుతుంది. అమౌంట్ని స్ప్లిట్ చేసి దాని నుంచి మళ్ళీ ఇంకా స్ప్లిట్ చేసి విత్డ్రాల్ చేస్తున్నారు. ఫైనల్గా దుబాయ్లో కానీ బయట విత్డ్రాల్ చేస్తున్నారు. ఎక్కువ శాతం ఇండియాలో చేసిన వేరే స్టేట్స్లో చేస్తున్నారు, రాజస్థాన్ అట్లా చేస్తున్నారు. ఈ గ్యాప్లో మనము ఫస్ట్ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్ బెనిఫిషియరీ డీటెయిల్స్ తెప్పించుకోవడానికి మాకు బ్యాంక్ నుంచి కొద్దిగా టైం పడుతుంది, 1-2 days. ఈ లోపల అది బ్యాంక్లో ట్రాన్స్ఫర్స్ మాత్రం మినిట్స్లో జరుగుతున్నాయి. మాకు రావడానికి మినిమం 1 day అయినా పడుతుంది బ్యాంక్లో. అక్కడ కొద్దిగా ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు. దాని తర్వాత మేము మళ్ళీ లేయర్స్ అమౌంట్ చూసుకుంటే కూడా ఒక 10 lakhs ఒక కేసులో లాస్ అమౌంట్ ఉంటాయి. వాడు సెకండ్ లేయర్కి వచ్చేసరికి ఒక 5 accounts ఉంటాయి, తర్వాత థర్డ్ లేయర్కి వచ్చేసరికి 10 accounts ఉంటాయి. ఆ 10-15 accounts వచ్చేసి చూస్తే మాకు ఇండియాలో 10 స్టేట్స్లో ఉంటాయి, డిఫరెంట్ 10 స్టేట్స్లో ఉంటాయి. ఆ 10 states మేము ఒక 5 members టీం బయటికి వెళ్ళి 10 states తిరిగి రావాలి, ప్లస్ అకౌంట్స్ హోల్డర్స్ని ప్లస్ అకౌంట్ సప్లయర్స్ని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేయడానికి ఆ కేసు అమౌంట్ కన్నా కూడా చాలా ఎక్కువ మాకు ఖర్చు వస్తుంది ఇన్వెస్టిగేషన్కి. దాంతో పాటు మేము వాళ్ళని తీసుకువచ్చినా కానీ ఇక్కడ వచ్చేసి కూడా మనకి ఇండియాలో మాక్సిమం అకౌంట్ హోల్డర్స్ అకౌంట్ సప్లయర్స్ వరకే దొరుకుతున్నారు. మాస్టర్ మైండ్స్ అంతా కూడా బయట వేరే దేశాలలో కూర్చొని ఇప్పుడు ఆల్రెడీ సైబర్ క్రైమ్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో అయిపోయింది. అక్కడ మాకు ఇన్వెస్టిగేషన్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని బెటర్ ఏంటంటే మేము దీని గురించి మేము సైబర్ ఇన్వెస్టిగేషన్లో డిటెక్షన్ చేస్తూ కూడా చాలామంది మంత్లీ 20 to 30% అరెస్ట్ చేస్తూ ఉంటాం. దీంతో పాటు అవేర్నెస్ కూడా మనం ఎవ్రీ వెనస్డే మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి ఎవ్రీ వెనస్డే కూడా మేము డిఫరెంట్ ప్లేసెస్లో అవేర్నెస్ కండక్ట్ చేస్తాం. రైట్ అనిల్ గారు, ఎవరైతే ఇట్లా ఫ్రాడ్ చేస్తారో వాళ్ళు చాలా హై నాలెడ్జ్ కలిగి ఉంటారు. సో సరే ఇటువంటి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా సో వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటారు ఈ ఫ్రాడ్స్టర్స్ అనేవాళ్ళు? అంటే అయ్యో మేము చేయడం వల్ల ఓ ప్రాణం పోతుంది, మేము చేయడం వల్ల కుటుంబం అంతా కూడా నాశనం అవుతుంది, వాడి కష్టార్జితం మొత్తం పోతుంది, ఇటువంటి ఏమి హ్యూమన్ యాంగిల్ ఏమి కనపడదా వాళ్ళ దాంట్లో? సో బేసికల్గా మీరు పాత ఫ్రాడ్స్ చూస్తే సార్ అంతా కూడా అంగూఠా షాప్లే, పెయింటర్లు, ప్లంబర్లు వాళ్ళే మోసాలు చేస్తుండే. బట్ న్యూ క్రైమ్స్ ఏదైతే ఇందాక సార్ చెప్పినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్యూర్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఫ్రాడ్స్టర్స్. ఈ బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మిగతా వాళ్ళు కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఆయన కొంచెం సొఫిస్టికేటెడ్గా ఉంటారండి. ఇదే లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ చాలా బాగుంటాయి, ఆ ఇంగ్లీష్ కూడా చాలా స్పెసిఫిక్ వెరీ గుడ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్, స్టాకింగ్ నాలెడ్జ్, క్రిప్టో కరెన్సీ చాలా హై లెవెల్స్ ఉంటాయి. సో దర్ 2 types. ఈ కొత్తగా చదువుకున్న వాళ్ళు మోసం చేయడం అనేది కొత్త పంద గత 6-7 months నుంచి. అంతకుముందు మన రెగ్యులర్ మ్యారేజ్ ఫ్రాడ్స్, రొమాన్స్ ఫ్రాడ్స్ అంతా కూడా అసలు ఆ స్లాంగ్ చూస్తే తెలుస్తుంది మనోడు కాదని. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పోలీస్గా ఫోన్ చేసి దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. అందులో ఫోన్ చూసి వాడు తెలంగాణ పోలీస్ లోగో వేసుకుని బీహారీ ఇంగ్లీష్లో బీహారీ హిందీలో మాట్లాడతాడు. అంటే మన వాళ్ళు కూడా డబ్బు పోగొట్టుకున్న వాళ్ళంతా అందరూ అమాయకులని చెప్పలేను, కానీ ఇట్ ఈస్ కామన్ సెన్స్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ దెమ్ వై దే ఆర్ డూయింగ్ ఇట్. సో 2 రకాల మనుషులు అయితే ఉన్నారు సార్ దీంట్లో. ఇట్ ఈస్ నాట్ దట్ అన్ని సొఫిస్టికేటెడ్ ఉన్నారని కాదు. ఎస్పెషలీ ఐ రిపీట్, ఇన్వెస్ట్మెంట్ యాప్స్కి ఇటు బెట్టింగ్ యాప్స్కి కొంచెం హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉండి చేస్తారు. మిగతా అవన్నీ కూడా చాలా అన్ఎడ్యుకేటెడ్, ప్రాపర్ ఇంగ్లీష్ రాదు, ప్రాపర్ హిందీ రాదు. మీరు ఏ రికార్డ్ అన్నా చూడండి, పోలీస్ దగ్గర ఉన్న ప్రూఫ్స్ వాడు యూట్యూబ్లో కూడా ఉంటాయి కదా, అసలు వాడు హిందీ కూడా చక్కగా ఉండదు, తెలుస్తుంది వాడు మన దేశమోడు కాదు, మన రాష్ట్రమోడు కాదని. అట్లెందుకు నీకు +92 నుంచి కాల్ వస్తుంది, +91 నుంచి కూడా కాల్ రాదు. సో అట్లా కూడా మన దగ్గర విక్టిమ్స్లో కూడా అవేర్నెస్ అనేది లేదు సార్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ కేసు ఇంతకుముందు మనకు పార్సెల్ ఫ్రాడ్స్ ఎక్కువ వస్తుండేది, FedEx అని అదని నీవు రిటర్న్ అయిందని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఆడపిల్లలు, యూత్ వాళ్ళంతా కూడా ఈ సోషల్ మీడియా ప్యాటర్న్స్ ఫాలో అయ్యి సోషల్ మీడియా విపరీతంగా పార్టీకి వెళ్ళే వాళ్ళకి ఇంతకుముందు ఫోన్ చేస్తుండే, తర్వాత ర్యాండమ్గా అందరు చేయడానికి మొదలుపెట్టారు. సో దెర్ ఈజ్ నో కంపల్సరీ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ వర్సెస్ అన్ఎడ్యుకేటెడ్. అందరూ అన్ని ఫీల్డ్స్లో వాళ్ళు ఈ దొంగతనంలో దిగుతున్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 68,000 రూపాయలకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. 3 star హోటల్లో 3 days ట్రైనింగ్ కూడా ఉంటుంది ఒక్కొక్క ఫ్రాడ్కి ఎట్లా చేయాలి అనేది. సో ఆ లెవెల్కి మనం కలికాలం ఉన్నది అట్లా. అండ్ ద ట్రైనింగ్ హ్యాపన్స్ ఇన్ బ్రాడ్ డే లైట్ ఇన్ హైదరాబాద్. అనిల్ గారు, జూదం అనేది అది ఏ రకమైన జూదం అయినా ఎప్పుడైనా కూడా అది ఖచ్చితంగా డేంజర్. దాని తర్వాత అది వాళ్ళనే మింగేస్తుంది అనేది గతంలో ఎన్నోసార్లు ప్రూఫ్ అయింది, ప్రూఫ్ అవుతూనే ఉంది. అయితే ఎందుకు చాలామంది ఏమో నిజంగా పని చేయడానికి ఇష్టపడని వాళ్ళు, లేదంటే నిజంగా ఎక్కడ పని సరిగ్గా దొరకక ఇప్పటికప్పుడు ఈజీ మనీ వస్తుందేమో, డబ్బులు పెడితే వస్తుందేమో, మన అదృష్టం బాగుంటుందేమో అనేది కొంతమంది ఫుల్ వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళు, మీరు అన్నట్టుగా చాలా హైలీ సెటిల్డ్ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ జూదాలు అవన్నీ ఆడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం కాదు, సరే కొన్ని లక్షలు పోగొట్టుకున్నా వాళ్ళకి ఏం కాదు, కానీ సామాన్యులే ఇలా చివరికి ఆత్మహత్య. జూదం వచ్చేవరకు మోస్ట్లీ యూత్ ఉంటారండి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వచ్చేవరకు మోస్ట్లీ హైలీ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. 1 or 2 in 100 may not be others, but very highly educated people ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో పోగొట్టుకుంటారు.
ఓకే. సో ఎట్లా ఉండాలంటే పర్యవేక్షణ ఎట్లా ఉండాలి? ఇప్పుడు కుటుంబాలలో పేరెంట్స్ ఎట్లా ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తుండాలి? ఎందుకంటే ఎక్కువగా యూత్ ఇట్లా అట్రాక్ట్ అవుతుంటారు కాబట్టి అంటే ఇది ప్రధానంగా ఇది ఓన్లీ పేరెంట్స్ అనే కాదండి, అంటే కూలాంశంగా మొత్తం చూస్తే ఒక స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి, ఇల్లీగల్ యాప్స్ని చేయాలి, ఏమైనా బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనుకోండి విచ్ ఇస్ కమింగ్ అండర్ ది ఫార్మ్ ఆఫ్ లాటరీ, దాన్ని మానిటర్ చేయాలి, పేమెంట్ గేట్వేస్ ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, పెనాల్టీస్ కూడా చాలా ఎక్కువగా పెనాల్టీస్ చేయాలి, తర్వాత పబ్లిక్ అవేర్నెస్ బాగా చేయాలి, రియల్ టైమ్ స్టోరీస్ని అంటే పొగాకు తిన్నప్పుడు వాడి ముఖమంతా ఇట్లా చెంపంతా పగిలిపోయినట్టు ఎట్లా వాడు వీడియో టీవీ అదే సినిమా హాల్లో వేస్తాడు, అట్లాగే రియల్ టైమ్ స్టోరీస్ లాస్ అయిన వాళ్ళు చేయాలి, లాట్ ఆఫ్ డిజిటల్ ప్రోగ్రామ్స్, లిటరసీ ప్రోగ్రామ్స్ చేయాలి, రిక్రియేషనల్ యాక్టివిటీస్ కూడా, లీగల్ రెగ్యులేషన్ యాక్టివిటీస్ కూడా చేయాలి. ఇప్పుడు మీరు కంక్లూడ్ చేయండి, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. అంటే బేసికలీగా ఇప్పుడు ఒక యాప్ని ప్రమోట్ చేయాలంటే బెట్టింగ్ యాప్ని కూడా మనం ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ రెగ్యులేషన్స్ కూడా రావాలి, అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్ అకౌంటబిలిటీ ఉంటే ఓవరాల్గా అందరూ, ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్, అందరూ కూడా దీనిలో పాత్ర అనేది, ఇందాక ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కావచ్చు, లా కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇట్ ఇస్ ఒక్క పోలీస్ వాళ్ళది వీళ్ళదని కాదు, సివిల్ సొసైటీ కావచ్చు, అందరూ కూడా ఇన్వాల్వ్ అయితేనే ఇది తగ్గుతుంది, లేకపోతే తగ్గదండి. రైట్. ఓకే అనిల్ గారు. సతీష్ రెడ్డి గారు, చివరిగా సో ఎటువంటి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది, కల్పించాల్సిన అవసరం ఉంది? సో ఇట్లా మనుషుల్నే బలి తీసుకునేటువంటి బెట్టింగ్ యాప్ల విషయంలో కావచ్చు, లేదంటే డ్రగ్స్ విషయంలో కావచ్చు, రకరకాల ఇటువంటి ఒక చెడు అలవాట్లు, చెడు వ్యసనాల నుంచి అటు జోలికి వెళ్లకుండా, వాటి బారిన పడకుండా ఎటువంటి అవగాహన కలగాలి? మా సైబర్ క్రైమ్ పిఎస్ నుంచి చెప్పాలంటే సార్, ఇంతకుముందు మేము చెప్పినట్టుగా ఇప్పుడు మా తరపు నుంచి మేము అవేర్నెస్ చేసి కూడా మా స్థాయిలో మేము చేస్తున్నాం సార్. ప్రతి వెనస్డే కూడా మేము ప్రతి డిఫరెంట్ ప్లేసెస్లో, గవర్నమెంట్ ఆఫీసులో, ప్రైవేట్ ఆఫీసులలో, పబ్లిక్ ప్లేసెస్లో, ఆర్టీసీ వాళ్ళలో మేము రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అవేర్నెస్ డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ ఎలా ఉన్నాయి, వాటి బారిన పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, వీటికి సంబంధించినవి. ప్లస్ సైబర్ క్రైమ్ బారిన పడితే 1930 కాల్ చేయడము, cybercrime.gov.in వెబ్సైట్కి లాగిన్ అయ్యి కంప్లైంట్ చేయడము, వీటి గురించి అవేర్నెస్ ఇస్తున్నాం సార్. పాంప్లెట్స్ కానీ ప్లస్ అడ్వర్టైజ్మెంట్ కానీ చేస్తున్నాం. వీటితో పాటు అన్ని మన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని థియేటర్స్ కూడా మా సిపి సార్ ఆర్డర్ ద్వారా ప్రతి థియేటర్లో కూడా రెగ్యులర్గా మేము ప్రతి షో ముందు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ప్రతి షో ముందు కూడా సైబర్ క్రైమ్కి సంబంధించిన క్లిప్స్ ప్లే చేయడము, మన మెట్రోలో ప్లే చేయడము, బస్ స్టాండ్స్లలో, ప్రతి చోట కూడా రెగ్యులర్గా మా తరపు నుంచి అవగాహన ప్రోగ్రామ్స్ అనేవి కంటిన్యూ జరుగుతున్నాయి సార్. దాంతోపాటు మా దగ్గరికి ఏదైతే కంప్లైంట్స్ వస్తాయో వాటన్నిటికి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాము. వాటి గ్రావిటీని బట్టి ఖచ్చితంగా ఏదైతే పబ్లిక్ ఎట్ లార్జ్ ఇంపాక్ట్ ఉంటే ఇలాంటి లోన్ యాప్స్ కానీ వీటి మీద మాత్రం ఫస్ట్ ప్రియారిటీగా మేము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. వాళ్ళని ఎవరున్నా కానీ దాన్ని అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఇళ్లలో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో, వాటిల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి బుధవారం కూడా స్కూళ్ళలో, కాలేజీలలో కూడా చెప్తున్నాం సార్. కాలేజీలలో, స్కూళ్ళలో ప్లస్ ఆఫీసులలో, పబ్లిక్ ప్లేసెస్లో ప్రతి చోట కూడా ఎవ్రీ వెనస్డే చేస్తున్నాం సార్. యాక్చువల్గా మన సైబర్ జాగృత దివస్ కింద ఫస్ట్ వెనస్డే మాత్రమే ఉంటుంది మంత్లో. మేము మాత్రం మా డిసిపి మేడం స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ప్రతి వెనస్డే కూడా మేము చేస్తున్నాం ఈ పబ్లిక్ ప్లేసెస్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మేము చెప్పేది ఏంటంటే సార్, యువతకు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గ్యాంబ్లింగ్ జోలికి అనేది వెళ్ళకూడదు. లోన్ యాప్స్లలో ఏదైతే ఉన్నదో ఈ స్పెషల్గా అనాథరైజ్ లోన్ యాప్స్ కూడా తీసుకోవద్దు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే సిబిల్ స్కోర్ ద్వారా త్రూ ప్రాపర్ బ్యాంక్స్లలో కానీ వాటిలో కానీ తీసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమీడియట్గా ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనకు చూస్తే తెలిసిపోతుంది సార్. అది అంటే ఒకటి యాప్ గూగుల్ ప్లే స్టోర్స్ కూడా దొరకదు, రెండు వాటికంటే స్పెషల్ వెబ్సైట్స్ కూడా చాలా వాటికి ఉండవు. వెబ్సైట్స్ ఉన్న వాటిలో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండవు, వాటి అడ్రస్ ఉండదు, ఆఫీస్ అడ్రస్ ఉండదు, వాటికి కాంటాక్ట్ నెంబర్ ఉండదు, ఏది ఉండదు. అవి చూసి మనకు తెలుసుకోవచ్చు అది ఫాల్సా కాదా అనేది. అంతే సార్. బెట్టింగ్లు ఎప్పుడు డేంజరే, బెట్టింగ్లు ఎప్పుడు చివరికి బలి తీసేసుకుంటాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, నిత్యకృత్యంగా మారిపోయిన బెట్టింగ్ల జోలికి వెళ్ళి డబ్బులని పోగొట్టుకొని అప్పుల పాలై అప్పులు తీర్చలేక చివరికి ప్రాణాలు వదిలేయాల్సినటువంటి ఒక విషాదకర పరిస్థితులు వస్తున్నాయి. తనే కాదు, తన కుటుంబం కూడా మొత్తం బలవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దు అనేది అందరూ సూచిస్తున్నారు. దాంతోపాటుగా సైబర్ క్రైమ్స్ బారిన పడితే, సైబర్ మోసాల బారిన పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, మీ యొక్క కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. తర్వాత అటువంటి యాప్స్ నుంచి మీరు పూర్తిగా క్షేమంగా బయటపడవచ్చు. దయచేసి ఎవరు కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్ల జోలికి పోవద్దు, జీవితాలు బలి తీసుకోవద్దు అనేది టీనేజ్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రాచమల్ల గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ రెడ్డి గారు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.